వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే కనుక ఇక జ్యోత్స్నతో మాట్లాడిన తర్వాత ఇంకా పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా దీపని టార్గెట్ చేస్తూ ఉంటారు. మా అమ్మ నీ గురించి బాగా ఆలోచించుకుంది, అందుకే తనకి నువ్వంటే పరమ అసహ్యం. ఇప్పుడు నువ్వు మా అమ్మ కంట కనపడి కూడా నువ్వు మంచి పనే చేసావు దీపా, అందుకే నీ మీద ఇంకా ఇంకా కోపం ఉందని, ఆమెకి గ్లడ్జ్ ఇంకా ఎక్కువగా ఉందని నాకు అర్థమైంది. చూడు, ఇంకా నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా మా అమ్మ నుంచి నువ్వు పాజిటివ్ రెస్పాన్స్ అయితే దక్కించుకోలేవు. ఈ విషయంలో ఆవిడ్ని నువ్వు అస్సలు మెప్పించలేవు. ఇప్పటికన్నా అర్థం చేసుకుని దూరంగా ఉంటే నీకు ఈ ఇంటికి మంచిది దీపా అని చెప్పి జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక తర్వాతేమో పారిజాతం మాట్లాడుతుంది. నువ్వు ఎంతగా ప్రయత్నించినా ఈ ఇంట్లో మనిషిగా మాట్లాడలేవు, మారలేవు. కాబట్టి నీ పన్ను చూసుకో. అయినా నువ్వు ఈ ఇంటి పని మనిషివి. ఏదో ఒక్కరోజు పెళ్లి జరిగిపోతుందంటే తెగ సంతోషపడిపోయావు. అయినా నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది దీప. నువ్వే ఆ తాళిని లాగేసుకొని దీప ఇంకా జ్యోత్స్న చేతిలో పెట్టేసావేమోనని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఇంట్లో నీకు అంగరంగ వైభవంగా పెళ్లి జరగాలనే ఆశ అని చెప్పి ఇంకా అలా వెటకారంగా మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా ఒక్కసారిగా ఆ మాటకి చాలా షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది దీప. ఇక వెనకాలేమో కార్తీక్ ఉంటాడు. ఇక వెనక్కి తిరిగి చూసేసరికి జ్యోత్స్న ఉండదు. కార్తీక్ ఉండేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోయి, వామ్మో వీడొచ్చాడేంటి, జ్యోత్స్న ఏమైంది, అసలు ఈ జ్యోత్స్న ఎప్పుడు వెళ్ళిపోయి వచ్చింది, ఒక్క మాట కూడా చెప్పేసావు ఇదొకటి అని చెప్పి నోట్లో కొనుక్కొని, వామ్మో అసలుకే ఈ కార్తీక్ గాడు చాలా డేంజర్, వాడి పెళ్ళాన్ని ఒకసారి చెయ్యి ఎత్తినందుకే నన్ను 3 సార్లు చావగొట్టాడు, ఇప్పుడు కానీ మాట విన్నాడో అయిపోయింది నా బతుకు, ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోద్ది జ్యోత్స్న అనుకుంటూ. ఇక కార్తీక్ డల్గా ఉండడం చూసినా ఇంకా దీపేమో బాధపడుతూ ఉంటుంది. ఏమైంది బాబా, ఎక్కడికి వెళ్ళావు అనగానే, లేదు ఏం కాలేదు అని అంటాడు. లేదు నువ్వు ఏదో చేయడానికే వెళ్ళావు, నిజం చెప్పు అని అంటే, ఇంకే ఉంది మా నాన్నతో మాట్లాడడానికి వెళ్ళాను అని చెప్పేసి అంటాడు. ఏమన్నారు మావయ్య గారు అని చెప్పి అంటే, ఏమంటాడు, తెలిసిందేగా నువ్వుంటే ఆ పెళ్ళికి రాను అంటాడు. లేదా కాలం గురించి విధిరాత గురించి మాట్లాడుతూ ఉంటాడు. అనగానే, అదే ఏం మాట్లాడారో చెప్పు బావా అని చెప్పి అంటది దీప. ఏముంది, విధికి నువ్వు నేను కలవడం ఇష్టం లేదంట, అందుకే కాలమే నీ మెడలోని తాళిని జ్యోత్స్న లాగేసి ఇలా చేసిందంట, ఇలాగే అంటాడు కదా, అంతకుమించి ఇంకేముంది అని చెప్పేసి అనేసరికి ఇంకా బాధపడుతూ ఉంటుంది దీప. ఈ మాటలన్నీ నేను ఎక్స్పెక్ట్ చేసినవేలే బావా, అయినా ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ఇంట్లో పెళ్లి జరిగినా జరగకపోయినా మనం ఏం చేయలేం, కానీ ఒక్క విషయం, ఈ ఇంట్లో పెళ్లి జరగాలని నువ్వు చెప్పావు, అది జరగాలి బావా, ఎందుకంటే నువ్వు జ్యోత్స్నతో ఛాలెంజ్ చేసావు, జ్యోత్స్న కోసం కాదు, నువ్వు గెలవడం కోసం బావా, ఎందుకంటే నీకు నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది, ఇప్పుడు ఈరోజు తాళి లాగేసినంత మాత్రాన మన ఇద్దరం భార్యాభర్తలం కాకుండా పోము, కానీ ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో అందరి ముందు మన ఇద్దరి పెళ్ళి జరగాలి బావా, అలా జరిగేలా నువ్వే చేయాలి అని చెప్పేసి అంటది దీప. నేనెందుకు వదలను, ఖచ్చితంగా ఈ పెళ్ళి జరిగేలానే చూస్తాను, నువ్వేం వర్రీ అవ్వకు అని చెప్పి అన్న తర్వాత సరే అని చెప్పి ఇంకా అదే డల్నెస్తో ఇద్దరు వస్తారు. కిందకు వచ్చిన తర్వాత ఇంకా జ్యోత్స్న ఆపేసి, ఏంటి బావా నువ్వు వెళ్ళిన పని అవ్వలేదా, దీప అడిగితే నువ్వు ఎక్కడికో పని మీద వెళ్ళావని చెప్పింది, చూస్తుంటే ఆ పని అట్టర్ ఫ్లాప్ అయినట్టుంది అని చెప్పేసి అంటది. ఇంకా మావయ్యని అడగడానికి వెళ్ళావని నాకు అర్థమవుతుందిలే, ఆయన దీపని హేట్ చేసే వాళ్ళల్లో మొట్టమొదటి స్థానంలో శ్రీధర్ మావయ్య పేరుంటుంది, ఆ తర్వాతే మా అమ్మ పేరు ఉంటుందేమో అనిపించేలా ఉంటుంది, అలాంటిది నువ్వు వెళ్ళి మా నాన్న కాళ్ళు పట్టుకుంటే మాత్రం ఒప్పుకుంటాడా, ఈ పెళ్ళి జరగదు బాబా, చూస్తూ ఉండు అని చెప్పి అంటే, అలా అని ఎందుకు అనుకుంటున్నారు మీరు అని చెప్పి దీప అంటది. జరిగే పెళ్ళికి అయితే హడావుడి ఉండాలి, జరగని పెళ్ళికి ఎందుకు ఇంత హడావుడి అని చెప్తున్నానులే దీప అని చెప్పి అంటే, లేదు పెద్ద మేడం గారు, మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు, మీరు తాళి లాగేశారు, ఆ కారణానికి నేను ఇంట్లో వాళ్ళ మీద పెద్దల మీద నా భార్య తల్లిదండ్రుల స్థానంలో నుంచి పెళ్లి చేయమన్నాను, అంతేగా, దాని గురించి మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు, ఏ మీ ప్లేస్లోకి దీప వచ్చేస్తుందనా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నావు బావా,
నా ప్లేస్లోకి దీప రావడానికి దీప ఏమన్నా ఇంటి వారసురాలా అని చెప్పి అంటది. నేను అన్న మాటకి అన్ని పదార్థాలు ఎందుకు తీస్తున్నారు మీరు? నేనేదో నార్మల్గా అన్నాను, ఒక్కరోజు దానికి మీరు ఎందుకు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటే, లేదు, డౌట్ లేదు, కన్ఫర్మ్గా బావకి ఏదో నిజం తెలిసింది. అసలు ఆ నిజం ఎంతవరకు తెలిసిందో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత చూద్దాం బావా, నువ్వైతే ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో, కానీ మీ అమ్మా నాన్న మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మేము ఈ పెళ్ళికి ఏర్పాట్లు చేసుకుంటాం అని చెప్పేసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాధపడుతుంది దీప. నువ్వేం వర్రీ అవ్వకు, నేను చూసుకుంటానని చెప్పానుగా అని చెప్పి అంటాడు. ఇంకా కార్తీక్ అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మరోపక్క పారిజాతం ఏమో ఇంకా లాన్లోకి వచ్చి ఆలోచించుకుంటూ ఉంటుంది. మా అమ్మో జస్ట్లో మిస్ అయిపోయాను, లేకపోతే ఆ కార్తీక్ గారి చేతిలో నేను అయిపోయేదాన్ని అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటుంది తనలో తానే. ఈలోపు శ్రీధర్ ఫోన్ చేస్తాడు. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడని చెప్పి లిఫ్ట్ చేసిద్ది. ఏంటల్లుడు ఈ టైంలో ఫోన్ చేసావు, పెళ్లి గురించి తెలిసిందా అని చెప్పి అనగానే, పెళ్లి గురించే కాదు అత్తగారు, తర్వాత 2 విషయాలు కూడా మీకు చెప్దామని అనగానే, నువ్వేం చెప్తావు నేనేం వింటాను అనగానే, కాంచన నా కొడుకు కార్తీక్ ఇద్దరు నా ఇంటికి వచ్చారు అనగానే, ఎందుకు పెళ్లికి రమ్మని పిలిచారా? నువ్వేమో పెళ్ళం పిలిచింది కదా అని చెప్పి సంకలు గుద్దుకుంటూ వచ్చేద్దాం అనుకుంటున్నావా? సిగ్గులేదా నీకు అని చెప్పేసి తడుతుంది. సిగ్గులేంది నాకు కాదు, మీకు బుద్ధి లేదు, ముందు చెప్పేది వినకుండా అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇరిటేట్ అవుతుంటాడు. ఇంక శ్రీధర్ అయితే, వాళ్ళు అడిగారు కానీ నేను రాను అని చెప్పాను మొహం మీద అని చెప్పి అనగానే, ఎస్ యాహూ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా పారిజాతం అయితే, అల్లుడు ఒక్కసారి ఫోన్ చెవు దగ్గర పెట్టుకోవా అని చెప్పి అనగానే, పెట్టుకున్నాను అత్తగారు చెప్పండి అని అనగానే, యూ అని చెప్పి గట్టిగా అరిసిద్ది. దాంతో ఇంకా శ్రీధర్కి చెవు చిల్లుపడిద్ది. దాంతో ఇంకా కావేరి వచ్చి, ఏమైందండి అని అంటే, ఇగో మా అత్త అరిచిన అరుపుకి నా చెవు చిల్లుపడింది అని చెప్పి అనగానే, ఎందుకు అంత గట్టిగా అరిచారు అని అంటే ఇంక స్పీకర్లో పెట్టి మాట్లాడతాడు. ఇక ఆ మాటకి, ఎందుకేంటి నువ్వు ఎలా నన్నావు కదా అంటే, ఈ పెళ్లి జరగదు, దీపతో కార్తీక్ గడి పెళ్లి జరగదు అని చెప్పేసి ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది. ఇక కావేరి ఏమో వాళ్ళిద్దరికి పెళ్లి ఎప్పుడో అయిపోయింది, మీరెందుకు సంకలు గుర్తుకుంటున్నారు ఇప్పుడు అని చెప్పేసి అంటది. అయినా సరే ఇప్పుడు ఇలా జరగదు కదా అని చెప్పేసి ఇంకా శ్రీధర్ అలా అంటూ ఉంటాడు. ఏం జరిగినా సరే ఈ పెళ్లికి మాత్రం నేను రాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక పారిజాతం డాన్స్ చేస్తూ ఉంటుంది. ఈలోపు స్వప్న వచ్చేస్తుంది. స్వప్న వచ్చేస్తే ఇంకా ఏంటి నువ్వు వచ్చావు అని చెప్పి కావేరి అడుగుతుంది. ఏముంది, మా ఆయన నన్ను గెంటేశాడు అని చెప్పి అంటది. అంటే ఎందుకు గెంటేశాడు అంటే, నువ్వు వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్ళకపోతే నన్ను ఇంట్లోంచి గెంటేశాడు అని చెప్పేసి అంటది. అల్లుడు ఇన్నాళ్ళకి నికర్సైనోడు అయ్యాడనమాట అని చెప్పి శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అసలు నువ్వు నాన్నవేనా ఇలాగేనా మాట్లాడేది అని చెప్పేసి ఇంకా కావేరి తిట్టిద్ది. తిట్టినా కూడా మీరు ఎవరంతా ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా ఈ విషయంలో నేను మారలేను అంతే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత, ఏంటిది స్వప్న, అల్లుడు నిన్ను గెంటేయడం ఏంటి, నిజమేనా అని చెప్పి అంటే, లేదులే అమ్మా, నాన్న పెళ్ళికి వెళ్తాడేమోనన్న ఉద్దేశంతో నేను ఇలా నాటకం ఆడుతున్నాను అంతే, అంతకు మించి వేరే ఇంకేం లేదు అని చెప్పి అంటది ఇంకా స్వప్న. ఇలాంటి చిన్న చిన్న వాటికి మీ నాన్న ఎందుకు కరుగుతాడే, కరగడు. పైగా నువ్వేమో ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు కదా, నీకు నచ్చిన పెళ్లి చేసుకున్నావు, ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఈ విషయంలో నీ గురించి కొంచెం ఆ కాశీ విషయంలో ఏం జరిగినా ఆయన రెస్పాండ్ అవ్వడు. ఇలా కాదే, కానీ కార్తీక్ మాత్రం ఏదో చెయ్యాలి అని చెప్పి అనగానే, అవునమ్మా, అన్నయ్య అంత సైలెంట్గా ఊరుకోడు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు స్వప్న ఇంకా కావేరి. ఇక మరోపక్క ఇంట్లోనేమో పారిజాతం ఇక ఈ న్యూస్ విన్న తర్వాత, దీప పెళ్ళి జరగదు, కార్తీక్ దీపల పెళ్ళి జరగదు అని చెప్పి నవ్వుకుంటూ హ్యాపీగా వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత దీపేమో ఇంకా క్లాత్తో తుడుస్తుంటే, ఇక వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ పట్టుకురా అని చెప్పి అంటది. సరే అని చెప్పి వెళ్ళి తీసుకొస్తే ఆ గ్లాస్ వాటర్ని కార్తీక్ వచ్చి తాగేస్తాడు. ఏంట్రా నా గ్లాసే తాగేసావు అని చెప్పి అనగానే, ఏంటి ఇప్పుడు తాగితే ఏమైంది, మీకు ఇంకో గ్లాస్ తీసుకొస్తాను అని చెప్పి దీప అంటది. నాకు ఆ గ్లాసే కావాలి అని చెప్పి అంటది. అంటే వాటర్ తాగేసి ఉత్తి గ్లాస్ చేతిలో పెడతాడు. ఏంట్రా ఇది అని చెప్పి అనగానే, గ్లాస్ పారు నువ్వేగా అన్నావు, ఇప్పుడు ఏంటి అని చెప్పి అనగానే, ఏం లేదులేరా, నువ్వు బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావని అర్థమవుతుంది, మీ నాన్న దొబ్బేమన్నాడంటగా, ఈ పెళ్ళి జరగదుగా, ఇంకేంటి విషయం అనగానే, అది సరేగాని పారు, ఇందాక నువ్వు మా ఆవిడని ఏమన్నావు అని చెప్పి అనగానే, అమ్మో వీడికి గుర్తుపట్టేశాడు, మళ్ళీ మొదలెడతాడు ఇప్పుడు, లేదు అయినా సరే మర్చిపోయినట్టు యాక్ట్ చేయాలి అని చెప్పి ఇంటికి, ఏమో నాకేం తెలుసు నేనేమన్నానో అని చెప్పి అంటది ఇంకా పారిజాతం. అవునులే పారు, నన్ను నా భార్యని పొద్దు నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి అంటూనే ఉంటావు, వాటిలో ఎన్నని గుర్తుపెట్టుకుంటావు నువ్వన్నా అని చెప్పి అనగానే, అవును రా అయితే ఏంటి ఇప్పుడు అని చెప్పి అనగానే, నా భార్యని తన తాళి తానే లాగేసుకొని జ్యోత్స్న చేతిలో పెట్టింది అన్నావా లేదా అని చెప్పి గట్టిగా అడుగుతాడు కార్తిక్. అవునరా అన్నాను, అయితే ఏంటి ఇప్పుడు అనగానే, నాకు కూడా గుర్తుంది బావా అని చెప్పి దీప అంటది. ఎందుకన్నావు అనగానే,
నేనేమో కావాలని అంటానే ఏంటి, ఏదో ఫ్లోలో వచ్చేసింది. అయినా నీ భార్య బాలకం చూస్తుంటే అలాగే కనిపిస్తుందిలే అని చెప్పి అనగానే ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటాడు. సీరియస్గా చూస్తూ ఉండేసరికి వామ్మో ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు, ఇప్పుడు నాకేమైనా భర్త పూజ చెప్పిస్తాడా, అయినా ఏంటి రా చూపు, ఇప్పుడు ఏంటి నేను అలా అన్నందుకు నా భర్తతో మళ్ళీ బెత్తం దెబ్బలు వేపిస్తాం అంతేగా అని చెప్పి అనగానే ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటాడు. వీడేంటి ఇంత సీరియస్గా చూస్తున్నాడు అని చెప్పి తెగబడిపోతూ ఉంటుంది పారిజాతం. మరి కార్తీక్ రాబోయే